బెంగాల్లో ఏదైతే అసలైనటువంటి చర్చ జరిగింది ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన. దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు. నిర్భయ టైంలో ఎట్లయితే జరిగిందో అట్లాంటి ఒక రాక్షస కాండ చెలరేగింది. దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న మమతా బెనర్జీ లైట్ తీసుకుంది. ప్లస్ అసలైన వాళ్ళని కాపాడింది అందులో ఉన్నటువంటి వాళ్ళని. అయితే అందులో బాధితురాలి తల్లి మొన్నటిసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలవడం ఒక ఎత్తు. ఆమె ఇప్పుడు అసెంబ్లీలో ఆమెకి హామీ ఇచ్చినటువంటి సువేందు అధికారి ఆ తర్వాత సీరియస్గా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేశారు. పాత విచారణ కాకుండా కొత్తగా అందులో భాగంగా ఇప్పటికే ఆసుపత్రి సూపరింటెండెంట్ వాస్తవంగా మమతా బెనర్జీకి చుట్టం అవుతాడు, అతన్ని అరెస్ట్ చేశారు. అదే అలా కాకుండా ఆ వ్యవహారాన్ని కాపాడినటువంటి తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ గురించి బాధితురాలి తల్లి పదే పదే ప్రస్తావించింది. ఇప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేయడం ద్వారా కీలకమైన అడుగు వేశారు ఇప్పుడు.